హాయ్! హలో! నమస్తే. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో చూద్దాం రండి. ఈరోజు సండే గదా! అందుకే మా ఇంట్లో ఈరోజు చికెన్ తెచ్చుకున్నాం. సో, ముందుగా చికెన్ కోసం ఉల్లిగడ్డని కట్ చేస్తున్నా చిన్నగా. 2 ఉల్లిగడ్డస్ తీసేసుకున్న మీడియం సైజ్. అవి చిన్నగా కట్ చేసేసుకొని నీట్‌గా చికెన్‌ని కడిగేసుకోవాలి ఒక 2 టైమ్స్. కడుక్కున్న తర్వాతనే వండుకోవాలి. చికెన్ కడగకుండా అస్సలు ఉండొద్దు. సో, అలా కడిగాక పైన ఒక గిన్నె పెట్టేసుకోవాలి. నేనైతే కుక్కర్‌లో చేస్తున్నా. ఎందుకంటే కొంచెం నాకు ఫాస్ట్‌గా అయిపోవాలి. కొంచెం టైం లేట్ అయింది. అందుకోసం నేను స్పీడ్ అయిపోవడం కోసం కుక్కర్‌లో చేసేస్తున్నా. సో, ముందుగా ఆయిల్ వేసేసుకొని అది కొంచెం వేడయ్యాక అందులో నేను హోల్ గరం మసాలా వేసేస్తున్నా. అంటే ఒక 2 వేసేసుకున్నా అంతే. 2 లవంగాలు, ఒక చిన్న చెక్క, చిన్న బిర్యానీ ఆకులు 2 వేసేసుకున్నా. అలా వేసేసుకొని కొంచెం వేడయ్యాక అందులోనే ఉల్లిగడ్డ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపేసినాక ఉల్లిగడ్డ పచ్చి స్మెల్ పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఉల్లిగడ్డ మంచిగా ఉడికి మంచి స్మెల్ వస్తుంటే అప్పుడు కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. మనకు గ్రేవీ కూడా మంచిగా థిక్‌గా వస్తుంది. అందులోనే ఇప్పుడు అది ఉడికాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి చికెన్ వేసేసుకోవాలి. చికెన్ వేసేసాక మంచిగా ఉడికాక ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి వాటర్ వచ్చేస్తాయి. వాటర్ అంతా కొంచెం పోయాక అందులో కారం వేసేసుకోవాలి. మీకు ఎంత అవసరమో అంత కారం వేసేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసేసాను. సో, అలా కారం వేసాక అందులో కొంచెం సాల్ట్ కూడా వేసి మూత పెట్టేసేయండి. అలా మూత పెట్టేసి ఉంచేసుకోవాలి. ఉంచేసుకుంటే అది మంచిగా ఉడికి ముక్కకు మంచిగా కారం పట్టేస్తుంది. వెంబడే వాటర్ వేయద్దు. ముక్కకు కారం పట్టి ఉడికిన తర్వాతనే అందులో వాటర్ వేసేసుకోవాలి. మీకు ఎంత గ్రేవీ కావాలో ఎంత అవసరమో అంత వాటర్ వేసేసుకొని ఆ వాటర్ వేసి ఒక 2-3 మినిట్స్ ఉడికిన తర్వాత అందులో కొంచెం కొబ్బరి పొడి, కొంచెం ధనియాల పౌడర్ వేసేసుకోండి. చూడండి ఇది ధనియాల పొడి వేస్తున్నా, కొంచెం కొబ్బరి పొడి కూడా వేసేస్తా చూడండి. అలా వేసి మూత పెట్టేసుకోండి. అంటే ఒక్క 1-2 విజిల్స్ వచ్చాయనుకో మనకు చికెన్ రెడీ అయిపోతుంది. ఎంతో సింపుల్గా ఎక్కువ మసాలా కాకుండా చాలా తక్కువ మసాలాతో కర్రీ చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు ఇలాగనే చేస్తాను. బట్ ఈసారి కుక్కర్లో చేస్తున్నా కొంచెం టైం కోసం. సో, అయిపోతుంది. నేనైతే దీనికి కాంబినేషన్గా రైస్ విత్ రొట్టె చేశాను. పిల్లలు కొంచెం రొట్టె తినరు కాబట్టి వాళ్ళు రైస్ తింటారు. మేము రొట్టె తినేస్తాము. మా ఇంట్లో అయితే ఈరోజు చికెన్ విత్ జొన్న రొట్టె స్పెషల్. మీ ఇంట్లో ఏం చేసుకున్నారో చెప్పండి. సో, ఇలా మూత తీసి చూస్తే మంచిగా ఆయిల్ పేరుకుంటూ మంచిగా ఉడుకుతుంది. ఇందులో ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. ఎంత పర్ఫెక్ట్గా సూపర్గా వచ్చేస్తుంది. నా స్టైల్లో నేనైతే ఎప్పుడు ఇలా చేస్తుంటాను. ఒకసారి ట్రై చేసి చూడండి. కామెంట్ కూడా చేయండి ఎలా వచ్చిందో. సో, అంతేనండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో, ఫైనల్ అవుట్పుట్ ఇది. మా పిల్లల రియాక్షన్ చూడండి ఎలా ఉందో. సో, మీ పిల్లలు కూడా ఇలాగే చెప్తారు. ట్రై చేయండి. ఓకే అండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మళ్ళీ ఒక వీడియోతో